పశ్చిమ బెంగాల్లో టీఎంసీ నేతలపై దాడుల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా టీఎంసీ ఎమ్మెల్యే కునాల్ ఘోష్ పైన కోల్కతాలో బహిరంగంగా గుడ్డుదాడి జరిగింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నివాసం ఉన్న కాళీఘాట్ ప్రాంతంలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. సాధారణంగా ఇలాంటి ఘటనలో దాడి చేసిన వ్యక్తులు అక్కడి నుంచి పరారవుతుంటారు. కానీ ఈ ఘటనలో మాత్రం దాడి చేసిన యువకుడు అక్కడే నిలబడి తన నిరసన కొనసాగించాడు. చేతిలో మరిన్ని గుడ్లతో కనిపించాడు అతడు. మరోసారి కునాల్ ఘోష్ను లక్ష్యంగా చేసుకునే ప్రయత్నం కూడా చేశాడు. దాడి అనంతరం మాట్లాడిన యువకుడు ప్రజలపైన ఈ పార్టీ చాలా అన్యాయాలు చేసింది. కునాల్ ఘోష్ కూడా ప్రజలపై తక్కువ దౌర్జన్యాలేమీ చేయలేదు. ఇప్పుడు వీళ్ళు మా చేతుల్లో ఇలాంటి గుడ్లు తినడానికే అర్హులు అంటూ ఆరోపణలు చేశాడు. తాను ఇక్కడే ఉంటానని, స్థానిక నివాసిని అని కూడా ధైర్యంగా చెప్పాడు. అయితే ఈ ఆరోపణలను కునాల్ ఘోష్ తీవ్రంగా ఖండించారు. అన్యాయం నేను చేశానా, మమతా బెనర్జీ చేశారా, ఎవరు తప్పు చేసి ఉంటే వారు శిక్ష అనుభవిస్తారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. కానీ రోడ్డుపై ఇలా దాడి చేయడం ఏ విధమైన నిరసన అంటూ ప్రశ్నించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పోలీసులు దాడి చేసిన యువకుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. जनगणना पर अनेक अत्याचार करे, ये लोग बहुत अत्याचार किया भैया। ये हम लोग का ये कुनाल घोष का क्या अत्याचार किया है? ये कम अत्याचार नहीं किया हम लोग पब्लिक के ऊपर में। आज ये डीम खाने के लायक ही हो गया, ये डीम खाने के लायक ही है आज, इसीलिए इसको डीम मारने हम लोग आए हैं। आपका घर क्या है? यहाँ पर ही हम लोग लोकल ही, हाँ लोकल ही हम लोग। क्या गलत किया? गलत बहुत कुछ किया, आप लोग तो सब कुछ जानते हैं। ऐसा कुछ गलत काम नहीं किया जो पता नहीं है किसी को, सब कुछ जानता है। बहुत गलत काम किया लोग। आपका नाम? मेरा नाम चंदन।